ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్, మీ జీవితంలో కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవడం ఒక పాయింట్ అయితే, ఈ ఇంటికి పెద్దలు, మీకు తల్లి తండ్రి స్థానం వాళ్ళిద్దరిది. మీకు కృష్ణ గారితో ఎటువంటి రిలేషన్ ఉండేది సార్? ఇప్పుడు రిలేషన్ ఇన్ ది సెన్స్ ఇంటరాక్షన్, కన్సర్న్. ఇందాక మీరు చెప్పారు లవ్ స్టోరీకి ఆయనే అడిగి మరి. నిజంగా ఈజ్ గాడ్ ఫాదర్ అనే పదం ఉంటే హీఈస్ మై గాడ్ ఫాదర్. ఓ గ్రేట్ అండి, గ్రేట్. ఫాదర్ అండ్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో, ఫాదర్ అండ్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ బాగా చెప్పారు, బాగా. అంతకంటే అద్భుతమైన నా లైఫ్లో చూడలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కలిసి రోజు నాతో బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి టిఫిన్లు పెడుతూ అందరి పిల్లల్ని కలిపి తీసుకెళ్లారు వాళ్ళు. మిమ్మల్ని ఎప్పుడు సెపరేట్గా చూడడం, ఎప్పుడు ఒక వ్యతిరేక భావంతో చూడడం ఎప్పుడు లేదండి. ఇంద్రమ్మ గారు లాస్ట్ వరకు కూడా చెప్పేది, వీడు అందరికన్నా మంచివాడు, నీ కాళ్ళకు మొక్కేవాటి, నేనంటే చాలా ఇష్టం. సో ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ జలసీలు అనే తావు లేకుండా పెంచారండి మా అందరినీ కూడా. ఎవరిది వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు, ఎవరి కెరియర్లు వాళ్ళకి ఇచ్చారు, ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఎఫెక్షన్ కూడా మీరు పొందారండి ఆయన దగ్గర నుంచి, ఒక ఫాదర్. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మదర్తో మాట్లాడలేని కొన్ని విషయాలన్నీ ఆయనకి చెప్పేవాడిని. ఇంకా అంతకంటే ఏముంటుంది అంటే, ఆడవాళ్ళతో కొన్ని చెప్పలేం కదా, మదర్కైనా దానికి గైడెన్స్ ఆయనే ఇచ్చేవాడు, ఏం చేయాలి ఎలా చేయాలి. ఎస్, ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేదు, ఆ సినిమా పేరు చెప్పను. మీరు ఏది అది మదర్ అన్ని చెప్తున్నారు, ఏది చెప్పట్లేదు. మీరు చెప్పాలి, ఇది మాత్రం చెప్పాలి సార్. ప్రేమాయణం సినిమాకి అప్పుడు అట్లూరు రామారావు ఉండేవాళ్ళు శేఖరంలో. అవును, ఆయన బాగా తెలుగు మీద మంచి ఆయన, నేను కొంచెం తెలుగు ఇంకా మిస్ అవుతుండేది. అప్పటికే 10 సినిమాలు చేశాను. మీరు తెలుగు బాలుగారు చెప్తే బాగుంటుందని, బాగుంటుంది, చంపేస్తారండి అన్న మా మదర్ అన్న, చెప్పనివ్వండి అన్నాడు. సరే ఒప్పుకున్నా. ప్రివ్యూ చూస్తున్నప్పుడు మదర్ కృష్ణ గారు చెమటలు పడుతున్నాయి. అంతకుముందు చెప్పా, అంకుల్ ఇలాగా నేను డబ్బింగ్ చెప్పలేదు అన్నాడు. అమ్మ ఇప్పుడు చూస్తుంది, పట్టుకుంటుంది, నన్ను తాట తీస్తుంది అన్న. తనకేమీ తెలియదు, నువ్వు ఊరుకో, తనకేం తెలియదు, నువ్వు చూడు అన్నాడు. డబ్బింగ్ అవుతుంది, చాలా బాగుంది, వెళ్ళిపోయింది. అంటే ఆమెను అంత స్టడీ చేసింది ఆయనే, నేను కూడా కాదు. అలాంటివి పోలీస్ భార్య సక్సెస్ అయిందో ఒక్కసారి స్టార్డమ్ వచ్చింది, ఎంత డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఆయన గైడ్ చేసేవాడు. తర్వాత చెప్పేవాళ్ళు, బంధువులు ఎవరన్నా వచ్చి సినిమాల కోసం అడిగితే నా కోసం చేయక్కర్లేదు, నీకు నచ్చింది చెయ్యి అంటే. మదర్ చనిపోయినప్పుడు షాటర్ అయిపోయానండి. షాటర్ అంటే ఇంకా ఐ కెన్ అండర్స్టాండ్ సార్. కానీ దిగమింగుకొని అలా ఉండేవాడిని, ఎందుకంటే కృష్ణ గారు బాగుండాలని. ఆయన బాధపడతారని, మళ్ళీ మీరు కూడా బాధపడితే ఆయన కూడా బాధపడ్డామే కదా. బాధపడడం కాదు, ఆయన ఏమైపోతాడో అన్న భయం అందరికీ, నాకే కాదు, మహేష్ గారు అందరికి కూడా. ఆయన ఏంటి పరిస్థితి, ఎందుకంటే 24 hours ఆయన తెలిసింది ఏంటంటే, ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి ఉండడం, పిల్లల్ని వెళ్ళి కలవడం, వాళ్ళందరినీ పలకరించడం, రావడం, ఇల్లు తప్ప ఆయనకి ఈజ్ అబ్సల్యూట్ ఫ్యామిలీ మ్యాన్. ఆమె లేనప్పుడు ఒంటరితనం ఫీల్ అయ్యేవాడు, నాకు తెలుసు. ఆయన కనీసం దాన్ని ఏమంటారు, ప్రివ్యూ కూడా ఎప్పుడు ఆవిడ లేకుండా నా ఒక్కడే చెప్పేవాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నా అని. ఈ ఇల్లు వదిలి వెళ్ళన్నాడు. అది మీ ఇల్లు అండి అన్నా నేను. ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి, మళ్ళీ మాట్లాడతాను. లేదు, నేను ఇక్కడే ఉంటా, ఆయన ఇల్లు అది, ఇది ఆయన ఇల్లు. అంటే మహేష్ బాబు వాళ్ళు తీసుకెళ్ళిపోతామని అనలేదు. మహేష్ నిజంగా గాడ్ అండి. నాకు ఒకటే చెప్పాడు, ఆయనకి ఎలా కావాలంటే అలా చేయండి, ఐఎమ్ దేర్ విత్ యూ, ఆయన ఇక్కడ నచ్చుతుంది, ఉండి మేము అందరం వస్తాం, చూద్దాం. అందరి ఇళ్ళు అందరితో ఒకటే కదండి, అందరూ ఒకటే ఫ్యామిలీ, ఇక్కడే భోజనం చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక పర్ఫెక్ట్ సింఫనీలో వెళ్ళామండి. సింక్లో వెళ్ళాం. కాబట్టి నేను పాయింట్కి వస్తున్నా, ఆయన ఏమైపోతాడో అని భయం ఉండదు. నేను నిజంగా షాటర్ అయింది ఎప్పుడంటే కృష్ణ గారు చనిపోయినప్పుడే. ఇంకా
ఆ లోటు నాకు అప్పుడు ఇద్దరు లేదనేది అప్పుడు అది తట్టుకోవడానికి అప్పట్లో చాలా ఇష్యూస్ వేరే జరుగుతున్నాయి. దాంట్లోంచి బయటపడడానికి నేను చాలా కాలం పట్టింది. ఇప్పటికి కూడా ఆ క్వార్టర్స్ అలాగే ఉంది. పైకి వెళ్ళి 5 నిమిషాలు వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటాను. 5 నిమిషాలు, ఎందుకంటే రోజు ఆయన పలకరించేవాడిని. పొద్దున వాళ్ళతో కాఫీ తాగేవాడిని, సాయంకాలం పలకరించేవాడిని. ఇప్పటికీ వాళ్ళ ఫ్రేగ్రెన్స్ ఆ రూమ్లో ఉంటుంది. ఆయన కారు, వాళ్ళ కారు బెంజ్, ఆ ఫ్రేగ్రెన్స్ అలా ఉంటుంది. ఐ ఎంజాయ్ ఆల్ దట్. ఇంకా వాళ్ళ ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఐ నో హౌ మచ్ మహేష్ షుడ్ బి మిస్సింగ్. ఆ రోజు ఫస్ట్ టైం గుంటూరు కారు ఆ సినిమా దీంట్లో హీ వాజ్ ఇన్ టీయర్స్. మహేష్ ఎప్పుడు చూడాలి. మా నాన్నగారు లేరు, లేకపోతే ఫాదర్ అంటే ఇక సర్వస్వం, గాడ్ మహేష్కి. ఎలా ప్రేమిస్తాడో నాకు తెలుసు మహేష్. కానీ చాలా విచిత్రం. ప్రతిదీ ఆయనకి ఏం కావాలో చూసేవాడు. ప్రతిదీ ఆయన అడ్వైస్ ఇచ్చేవాడు అందరికీ. లాస్ట్ కూతురు ప్రియా దాకా కూడా నాకు ఎవరిని తక్కువ చూడకుండా ఎక్కువ చూడకుండా సమానంగా చూసాడు. కృష్ణ గారు ఇంక్లూడింగ్ ఇంద్రాంటితో సహా అందరం కలిసి ఒక కుటుంబం. ఇలా ఉంటే చాలండి, ఇంకా అది చెడకుండా ఉంటే చాలు మాకు. అదే రెండో కృష్ణుడు. ఆయన నాటకాల్లో రెండో కృష్ణుడు వచ్చాడు అంటారు చూడండి, అట్లా రెండో కృష్ణ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మహేష్ బాబు. ఎస్. సో మహేష్కి ఇట్ ఈస్ హిస్ ఫిల్మ్, ఫ్యామిలీ, పిల్లలు, బ్యూటిఫుల్ లైఫ్ అండి. అది రియలీ ఆ లైఫ్ అందరికీ రావాలని కోరుకుంటారు. ఐ లవ్ మహేష్. యూ నో ద వాల్యూ సో మచ్. వాల్యూ మీకే ఎక్కువ తెలుస్తుంది. సో నాకు ఆ గౌరవం ఇస్తారు. మేము అందరం కలిసి ఉంటాం, అందరం అభిమానిస్తాం ఒకళ్ళనొకళ్ళను. దెర్ ఇస్ నో ఫాల్స్ రిలేషన్షిప్స్. అలా ఉంటే ఈ తరం వరకు మాకు గడిచిపోతే చాలు. కమింగ్ టు ది లేటెస్ట్ సూపర్ హిట్ కాల్డ్ పవిత్ర లోకేష్ గారు, మీరు కాంబినేషన్లో ఆవిడ చేతేమో 4 సినిమాలు, అమ్మగారు మదర్ విజయనిర్మల గారు వదిలేసిన 4 సినిమాలు కంప్లీట్ చేయిస్తానని చెప్పారు. ఆవిడ మంచి డైరెక్టర్ అవుతుందని చెప్పారు నా ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ టైం మళ్ళీ పెళ్ళి ఇంటర్వ్యూలో. అది ఏమైనా జరుగుతున్నాయా? ఒక షార్ట్ ఫిలిం చేసింది, ఒక బయో, ఇది మన ఆన్ ద కాళేశ్వర టెంపుల్, అది యూట్యూబ్లో ఉంది అది. సో దాన్ని ఒకసారి వి వాంట్ టు రిలీజ్ ఇట్. ఓకే. షీఈ్ అ వెరీ గుడ్ రైటర్. నా సబ్జెక్ట్స్ చాలా మటుకు తను స్టడీ చేస్తుంది. నేను చెప్తాను నాకు ఇలా ఉంది, పల్స్ బాగుంటుంది. ఇప్పుడు తను ప్రస్తుతం ఏంటంటే షీఈ్ వెరీ బిజీ చేసినట్టు. మళ్ళీ 4 సినిమాలు ఒప్పుకుంది కన్నడలో, ఇక్కడ. ఓకే. సో నేనేమన్నానంటే నేను కూడా డైరెక్టర్గా పోదలుచుకోవాలి. వీ వాంట్ ఎంజాయ్ ఇట్. డోంట్ గెట్ ఇన్ టు డైరెక్షన్ సీరియస్లీ నౌ. తనకు మంచి సబ్జెక్ట్స్ కూడా రాసుకుంది. ఎనీ ఓటీటీ ఫిలిం షీ క్యాన్ డైరెక్ట్. బట్ నేను అన్నాను ఆర్టిస్ట్గా మధ్యలో గ్యాప్ వచ్చింది నీకు కూడా, ఇవన్నీ ఇష్యూస్ 3-4 ఇయర్స్. ఇప్పుడు బాగా బిజీ అవుతుంది తెలుగులో, కన్నడలో. ఇప్పుడు మ్యాంగ్లూరులో షూటింగ్ అవుతుంది. సో డూ నాట్ డైవర్ట్ నేనే చెప్పాను. ఓకే. తర్వాత ఆలోచిస్తాం 2-3 ఇయర్స్ తర్వాత. వెరీ గుడ్. ఇంకేముంది, సినిమా ప్రారంభం, సూపర్ హిట్లు, మళ్ళీ రాజకీయాలు. ఇక్కడ సినిమాల్లో ఇండస్ట్రీలో ఇవ్వలేక మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో కొంత కంప్లీట్ చేసి మళ్ళీ కమ్బ్యాక్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.